నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్నికలలో అద్భుత విజయాన్ని, అఖండ విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12 అనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా వారికి అభినందనలు. అదే సమయంలో వారి సహచర పార్టీ అంటే భాగస్వామ్య పార్టీ అయిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా వారికి కూడా అభినందనలు. ఈ యొక్క శుభ సందర్భంగా ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వస్తున్న సందర్భంగా ఆంధ్ర ప్రజలు ప్రధానమంత్రి గారి నుంచి ఒక శుభవార్తను, ఒక సందేశాన్ని, మంచి సందేశాన్ని ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ అధికారంలో కొనసాగుతుందంటే అందుకు కారణము ఆంధ్ర ప్రజలే. ఆంధ్ర ప్రజలు వేసినటువంటి ఓట్లతో ఎన్నికైన పార్లమెంట్ యొక్క సభ్యుల సంఖ్యాబలంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. అందుకు కృతజ్ఞతగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ శుభ సందర్భంగా ఇచ్చేస్తున్న సమయంలో ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కు గొప్ప సందేశాన్ని, ఒక శుభవార్తను అందిస్తారని ఆశిస్తున్నారు తెలుగు ప్రజలంతా. ఆంధ్ర ప్రజలకు అనాదిగా ఉన్నటువంటి కోరిక, వారి యొక్క ఆశ ఏమిటది? స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఇలా ఒక శుభవార్తని చెప్తారని అందరం ఆశిద్దాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు దానికి సహకారం అందించాలి. ఎందుకంటే మీ యొక్క సహకారంతోనే, మీ యొక్క సపోర్టుతోనే దేశ ప్రధానమంత్రి అధికారంలో కొనసాగుతున్నారు కాబట్టి దాని ప్రతిఫలంగా ఆంధ్ర ప్రజల యొక్క కాంక్షను, కోరికను తీర్చేటట్లుగా ఈ శుభదినంలో ఒక సందేశం ఇమ్మని మీరు కూడా సభాముఖంగా ఆయనను రిక్వెస్ట్ చేయండి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు, ఢిల్లీలో నాకు ప్రధానమంత్రి గారు తెలుసు, ఢిల్లీలో నాకు హోంమంత్రి గారు తెలుసు, వారితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వారితో నాకు పలుకుబడి ఉంది అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం వల్ల మీ పలుకుబడిని, మీ సాన్నిహిత్యాన్ని, వారితో ఉన్నటువంటి మీ అనుబంధాన్ని ఉపయోగించండి. నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేయండి. ఆంధ్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ను గురించి ఒక స్టేట్మెంట్ను ఈరోజు ఇప్పించే ప్రయత్నం చేయమని, చేస్తారని ఆంధ్ర ప్రజలంతా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక వచ్చినట్లయితే తద్వారా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. అనేక ట్యాక్స్ ఎగ్జామ్షన్లు ఉండటం వల్ల అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. అది మీరు సాధిస్తారని ఆశిద్దాం. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో హింస జరిగింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత హింస కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత హింస కొనసాగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఆంధ్ర ప్రజలంతా సమన్వయం ఉండండి. ఎటువంటి హింసాయుతమైనటువంటి సంఘటనలకు పూనుకోవద్దు, చేయవద్దు అని ఒక సందేశాన్ని ఇవ్వండి. అలా ఎవరైనా ప్రేరేపించినా, చేసినా వారి మీద చట్టపరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఒక సందేశాన్ని ఈ శుభ సందర్భంగా మీరు ఇస్తారని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్లో శాంతి త్వరగా నెలకొల్పుతారని కూడా మనమంతా, తెలుగు ప్రజలంతా కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.